నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సర్ కార్యక్రమంపై అపోహలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉంటారని స్పష్టం చేశారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రక్రియను గుంటూరు శాంతినగర్ 181వ పోలింగ్ కేంద్రం, అంకమ్మ నగర్ 179వ పోలింగ్ కేంద్రాల్లో గురువారం వివేక్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లు నియమించారని కోరడం జరిగిందన్నారు. బూత్ స్థాయి అధికారితో బుక్ ఏ కాల్ వ్యవస్థ ద్వారా ఓటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మాధవి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి గురించి కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్ ఖండించకపోవడం బాధాకరమని అన్నారు. సంప్రదాయబద్ధంగా తాను తిరుమలలో తలనీలాలు సమర్పిస్తే ట్రోల్ చేయడం బాధాకరమని అన్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎత్ర నారీ పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది భారతదేశం మహిళల పట్ల చూపిస్తున్న ఒక నిబద్ధత. ఎప్పటి నుంచో అనాదిగా మహిళలకి ఇస్తున్న ఒక వాల్యూ. అయితే దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించిన ఒక ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ మహిళలంటే అత్యంత చులకనగా, అత్యంత హేయంగా ప్రవర్తిస్తూ ఈ సమాజంలో నాయకులుగా ముందుకెళ్తున్నారు. అంటే ఇదెంత బాధాకరమైన విషయం అంటే, వీళ్ళు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించారా, మహిళల పట్ల వీళ్ళు ఒక నిబద్ధతతో ఉన్నారా అని ఒక ప్రశ్నార్థకంగా వాళ్ళ నాయకత్వం మారిపోయిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి వాళ్ళ తల్లిగారితో అవమానంగా వాళ్ళ తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, వారి తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ఒక మహిళని దూషిస్తారు. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద సోషల్ మీడియాతో దాడి చేస్తారు. ఇక ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న, మహిళా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న ఎందరో మహిళా ఎమ్మెల్యేలని ఎంతో హేయంగా, నీచంగా కించపరిచే మాటలతో, సోషల్ మీడియా దాడులతో ముందుకెళ్తారు. వీళ్ళు ఏ రకంగా నాయకులను అనిపించుకుంటున్నారు, ఏ రకంగా మనుగడలో ఉండాలని అనుకుంటున్నారు, ఏమాత్రం సిగ్గు లేకుండా నిర్లజ్జగా సొసైటీలో మళ్ళీ మేమే వస్తాం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా మహిళా మనులకి ఇది నిజంగా ఒక ఆలోచించతగ్గ తరుణం అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే నిజంగా ఆ ఇంట్లో తండ్రి, కొడుకు, తమ్ముడు, అన్న నిజంగా ఎంతో కోపోద్రేకులు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి యొక్క తల్లిని భయంకరాతి భయంకరంగా దూషించినప్పుడు దానికి ప్రతిచర్యగా ఇక్కడున్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి రియాక్ట్ అయితే దానికి అర్థం లేని విధంగా దాన్ని సమర్థించుకుంటూ ఎలా తీసుకెళ్లారో, ఎంత వికృతంగా దాన్ని డైవర్ట్ చేశారో అందరం చూసాం ఇక్కడ. అదేవిధంగా అలాంటి మాటలు అంటున్నప్పటికీ కూడా దాన్ని ఒక సమర్థింపుగా ఆయన యొక్క అధిష్టానం, ఆయన యొక్క అధినాయకుడే దాన్ని సమర్థింపుగా ఇందులో తప్పే ఉంది, మా వ్యక్తి చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉంది, ఒక కులం నాయకుడిని టార్గెట్ చేస్తారా అని కుల ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే పరిస్థితి. మావిగ రాజధాని పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తన గొయ్యి తానే తవ్వుకునేలా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. గురువారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జంగాల మాట్లాడారు. గతంలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేసిన జగన్ ఇప్పుడు మరోసారి అమరావతిని దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ జగన్ తన వైఖరిని మార్చుకోకపోవడం విచారకరమని అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించారని, సిపిఐ మొదటి నుంచి ఒకే విధానానికి కట్టుబడి ఉందని, రాజధాని రైతుల ఉద్యమాలకు పార్టీ నిరంతరం అండగా నిలిచిందని గుర్తు చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మావిగన్ వర్సెస్ అమరావతి ఇదే క్రైటీరియా మీద ఎన్నికలు జరుగుతాయని చెప్పడం
చాలా శోచనీయం, దౌర్భాగ్యం. ఆయన ఇన్ని రోజులు గడిచిన ఎన్నికల్లో అంత పెద్ద గుణపాఠం జరిగినా ఇప్పటికీ మారకపోవడం అనేది దారుణమైనటువంటి విషయం. అమరావతి రాజధానిగా ఏర్పడబోయే ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల అనుమతితోటి లేదా అన్ని రాజకీయ పార్టీల తీర్మానాలతోటి అమరావతి రాజధానిగా ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతోటి ఈ రాష్ట్రాన్ని గందరగోళం సృష్టించి అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడాన్ని చూశాం. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. దాన్ని హర్షించిన ప్రజలు అమరావతి రాజధానిని అంగీకరించారు, ఆ ఫ్రంట్కే పట్టం కట్టారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వారిలో పార్టీల్లో సిపిఐ కూడా ముందు పీటిన నిలబడి పోరాడింది. నాతో సహా అనేక మంది పైన 10ల సంఖ్యలో అమరావతి కేసులు ఈనాటికి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. తర్వాత పార్లమెంట్లో కూడా అమరావతి రాజధాని అనేటటువంటి తీర్మానం కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగాను అమరావతి అని ప్రజల్ని గందరగోళం చేయటం అంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తీసుకున్నట్టు అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మన రాజధాని అమరావతి. అది పోరాడి సాధించుకున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క ఆమోదంతో సాధించుకున్న రాజధాని అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మావిగాన్ అనేటటువంటి ప్రేలాపనలు పక్కన పెట్టమని జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గురించి మీడియా ముఖంగా మాట్లాడాలి అంటే సిగ్గుపడాల్సి వస్తుందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అన్నారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణిక్యరావు మాట్లాడారు. జగన్ కు ఒక సిద్ధాంతం, నిబద్ధత లేదని, అలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి బాగా పిచ్చి ముదిరి అమరావతి రాజధానిపై ఇలాగే మాట్లాడితే వైసీపీ పార్టీ కనుమరుగు చేయడానికి ప్రజలు మరొక్కసారి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక సిద్ధాంతం గురించి మాట్లాడాను, నిబద్ధత గురించి మాట్లాడాను, ఒక మనిషికి ఉండేటువంటి విలువల గురించి మాట్లాడాను. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయం నేను చాలాసార్లు చెప్పాను. రాజధాని అనేది ఒక రాజ్యాంగ పరమైనటువంటి అంశం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి వ్యవస్థ, ప్రతి ఉద్యోగి, ప్రతి సంస్థ, ప్రతి చట్టం, ప్రతి జ్యుడిషియల్, ప్రతి శాసనసభలు, పార్లమెంటులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అంటే అవహేళన, రాజ్యాంగం అంటే అసహ్యమా? ఎందుకు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశాడు కాబట్టి, అంబేద్కర్ గారు ఒక దళితుడు కాబట్టి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మేము ఎందుకు గౌరవించాలనే ఉద్దేశమా? నేను మోడీ గారి కంటే గొప్పవాడిని నేను గౌరవించను, లేకపోతే నేను అమిత్ షా కంటే గొప్పవాడిని, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికంటే గొప్పవాడిని కాబట్టి నేను గౌరవించను అని అంటాడా? అలా గనక జగన్మోహన్ రెడ్డి అనుకునే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి సైకో క్రిమినల్ మెంటల్ గాడ్ అని చెప్పేసి నేను ఈ సందర్భం చెబుతా ఉన్నా. జనరల్ గా ఒకదానికే సైకో అయితేనే ఆ చుట్టూ ఉన్న సమాజం భరించలేదు, క్రిమినల్ అయితే ఆ సొసైటీ భరించలేదు, మెంటల్ గాడ్ అయితే ఆ కుటుంబం, ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు భరించలేరు. మెంటల్ గాడ్ అంటే పిచ్చగాళ్ళు. కానీ 3 కలిపి సైకో క్రిమినల్ మెంటల్ గాడ్గా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే రాష్ట్రం అనేక గాయాల పాలైంది. మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు, కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు, హైదరాబాద్ తోటి కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత అనేక గాయాల పాలైనటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం 2013-14లో విడిపోయినప్పుడు
రాష్ట్రానికి శాశ్వతంగా ఒక రాజధాని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆనాటి ప్రతిపక్ష నాయకులైనటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి తోటి మిగతా ప్రతిపక్ష పార్టీలతోటి కలిపి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, అది ఆంధ్రప్రదేశ్ పొడవుగా ఉంది కాబట్టి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మధ్యస్థంగా ఉంటే బాగుంటుంది, రోడ్ కనెక్టివిటీస్ ఉంటే బాగుంటుంది, ట్రైన్ కనెక్టివిటీస్ ఉంటే బాగుంటుంది, నీటి పారుదల ఉంటే బాగుంటుంది, ప్రజలందరికీ సమానమైనటువంటి దూరంలో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి అందరూ కలిసి ఆ నిర్ణయాన్ని చేయటం జరిగింది. నువ్వేంటయ్యా ఫ్యాంటు షర్ట్ వేసుకొని రోజు మనుషుల మధ్య తిరుగుతా ఉన్నావు, ప్రెస్ మీట్లు పెట్టే దగ్గర తిరుగుతా ఉన్నావు, ఇంత పిచ్చాడు ఇంత మెంటల్ గాడివి ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే ఇలాంటి వాడు కూడా ఓ పిచ్చోడు ఉంటాడనేది మాకు అర్థమయ్యేటట్టుగా ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నివాస స్థలం మంజూరు చేయాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన నివాస స్థలం హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 3 నుంచి ప్రతి డివిజన్ లో పర్యటిస్తామని చెప్పారు. నివాస స్థలం లేని వారి వివరాలు సేకరించి జూలై 20న గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మహాధరణ చేపడుతున్నామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు అనేక సమస్యలతో జీవనాలు కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో ప్రధానమైనటువంటి సమస్య సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో జీవిస్తూ కూలీ నాలి చేసుకుంటూ ఆ అద్దెలు కట్టలేక సంపాదించినటువంటి కాయ కష్టం చేసి సంపాదించుకున్నటువంటి సొమ్ములు మొత్తం కూడా అద్దెలు కట్టుకుంటూ చనిపోయేంత వరకు కూడా ఇదే అద్దెలలోనే జీవనం కొనసాగించాలని చెప్పి బాధపడుతూ ఈరోజు గుంటూరు నగరంలో అనేక వేలాది మంది అద్దెలలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. సిపిఐగా గతంలో అనేక సార్లు ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి సొంత ఇల్లు లేనటువంటి ప్రజల చేత ఇంటి అర్జీలు పెట్టించి అధికారుల దృష్టికి కూడా ఆ సమస్యని తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా అధికారుల తరఫు నుంచి అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువవుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి అనేక హామీలలో ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదలకి పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాము, అదేవిధంగా గ్రామంలో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాము, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేసి పేదల్ని మాయ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేశామని చెప్పి మీటింగులు పెట్టుకుంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 2 సెంట్లలో పట్టణాల్లో ఇస్తామని చెప్పారు కదా, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మీరు ఇచ్చినటువంటి హామీలు మీరే అమలు చేయకుండా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం విజయవంతం అయిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ యొక్క అమాయకత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కోసం సిపిఐ జూలై 3వ తేదీన నుండి గూడు కోసం ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో 3 సెంట్లు, సిటీల్లో 2 సెంట్లు ఇస్తామన్నారు. ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. దాన్ని పేద ప్రజలకి అందించే విషయంలో భాగంగా సిపిఐ ముందుండి పోరాటాలు చేయటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిరుపేదలైన పేద ప్రజలు గూడు కోసం తమ అర్జీలని అనేకమైన సార్లు సిపిఐ ఆధ్వర్యంలో పెట్టినప్పటికీ మున్సిపల్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా
మరొకసారి ఈ నెల 20వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నగర సమితి నుంచి నిర్ణయించడం జరిగింది. దీనిలో అధిక సంఖ్యలో పేద ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐగా కోరుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై రాజకీయంగా కుట్ర చేయాలని చూస్తున్న వారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గుంటూరులో గురువారం గాదే మాట్లాడారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల పవన్ కళ్యాణ్ ఒకరని, రాజకీయంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ పై బురద జల్లటం సమంజసం కాదని అన్నారు. దళిత నేతలు జడా శ్రావణ్ రావణ్ దిగజారి మాట్లాడటం చూస్తే చాలా సిగ్గుగా ఉందని, డబ్బు కోసం అమ్ముడుపోయి సమావేశాలు పెట్టి మరీ బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి, మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం కనుక నిన్నటి రోజున ఎక్స్ సీఎం వైఎస్ఆర్ పార్టీ సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాజధాని మీద ఏ రకంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే మా నైజం ఎప్పుడు కూడా తెలిసింది అందరికీ, ప్రజలకు చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, బయటికి రావాలంటే ఒకటి కులం కావాలి, 2 మతం కావాలి, 3 శవం కావాలి. ఈ 3 ఆయన ప్రధాన ఎజెండాలు: కులం, మతం, శవం. వీటి చుట్టూతోనే తిరుగుతాడు తప్పితే అక్కడి నుంచి బయటికి రాడు. అదృష్టమో దురదృష్టమో, ఆయనకి ఆయన అదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒకసారి సీఎం అయ్యాడు. ట్యాగ్ లైన్ ఉంటుంది, మాట తప్పం మడం తిప్పమని. గతంలో చూసాం. అమరావతి మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాను, 30,000 దాలు ఇంకా తీసుకోమని చెప్పినటువంటి పెద్ద మనిషి 19కి వచ్చేదానికి, 19 ఎలక్షన్ ముందు కూడా నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఇల్లు లేవు, వీళ్ళు నా మీద కావాలని దుష్ప్రచారం చేస్తారు, అమరావతి రాజధాని అన్నాడు. అయిపోయింది. 19లో అదృష్టం కలిసి వచ్చి గెలిచాడు. గెలవగానే 3 ముక్కల్లాగా 3 రాజధానులు అన్నాడు. ప్రజావేదికను పగలగొట్టాడు. ఇష్టానుసారంగా రాష్ట్రంలో రావణ కాష్టంలో చేసి పబ్బం గడుపుకున్నాడు. మళ్ళా ఎలక్షన్స్ వచ్చే నాటికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నాడు. ఎలక్షన్కి వెళ్ళాడు. 24లో జనం ఓడగొట్టారు. ఓడిపోయిన మరుక్షణమే మళ్ళా వచ్చేసి ఆయన మంది మాగాదులందరూ మేము అమరావతికి ఓకే, అమరావతి ఎప్పుడు వ్యతిరేకించదని మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు వచ్చేదానికి మావిగన్, కొత్త పదం. నిన్నటి రోజున పూర్తిగా చెప్పాడు, మావిగన్ వర్సెస్ అమరావతి. అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కొడుతున్న జనసేన పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూటకొక మాట, రోజుకొక ఇష్యూలాగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుని. ఎందుకంటే వాళ్ళకి నిన్నటితో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పాప సెకండ్ గ్రేడ్ లీడర్లందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్దామని నిన్నటి సాయంత్రం నుంచే బేరసారాలు మొదలు పెట్టుకున్నారు పాపండు. ఎందుకంటే ఇంక అయిపోయింది, ఈ పార్టీ పరిస్థితి లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని చంపేశాడు, మనం మన దారులు ఎత్తుక్కుందామని చెప్పి నిన్నటి సాయంత్రం నుంచే పాపం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తున్నారు. అంటే రెచ్చగొడదాం, కులాలు మతాలను ఏ రకంగా రెచ్చగొడదాం అనే దానికి ఆయన దగ్గర నుంచి చూసుకోవాలి మనం. మహిళలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి డిమాండ్ చేశారు. గురువారం గుంటూరులో మహిళలతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందన్నారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మహిళల కోసం రిజర్వేషన్ కోసం మేము సంతకాల సేకరణ చేపట్టాము. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో షరతులు లేని సవరణ చేసి మహిళా రిజర్వేషన్ బిల్లులను
ఆమోదం చేయాలని చెప్పని కోరుతున్నాము. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశించి గతంలో 2023లో పార్లమెంట్లో ఆమోదం తెలిపిన నారీ మహిళా సదన్ అజేయం 2023 చట్టాన్ని అమలు చేయాలని చెప్పని చట్టం రూపంలో ఆమోదం తెలిపి మహిళకి రక్షణ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మన మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి అట్లాగానే అత్యాచారాల మీద వాటి మీద కూడా గవర్నమెంట్ నిర్ణయంలో తీసుకోవాలని లేడీస్కి ఏదో ఆగస్టు 15కి వచ్చింది స్వాతంత్ర దినం అని అంటున్నారే కానీ ఆడపిల్ల పట్టపగలే నడిచేది లేదు. అర్ధరాత్రి అన్నారు కానీ పట్టపగలే నడిచేది లేదు. కాబట్టి చట్టసభల్లో కానీ అన్ని రంగాల్లో ఆడపిల్లలకి మహిళా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తుంది. గుంటూరు శ్యామలానగర్లోని వికాస్ స్కూల్లో విద్యార్థులకు గురువారం మెరుగైన చేతివ్రాత శిక్షణ తరగతులు జరిగాయి. స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ సమక్షంలో నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ వై మల్లికార్జునరావు ఈ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ హ్యాండ్ రైటింగ్ అనేది మైండ్ రైటింగ్ అని అభివర్ణించారు. స్వీడన్ లాంటి దేశాలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యాబుద్ధులు నేర్పిస్తూనే చేతివ్రాత కోసం పుస్తకాలు పట్టించారని గుర్తు చేశారు. పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ విద్యార్థులకు ఇటువంటి అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పలు అంశాలు ప్రావీణ్యం పొందిన మరింత మంది ప్రముఖులను ఆహ్వానించి విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తామని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నుంచి వచ్చి ఇలా రావాలి బౌల్ షేప్ 25 complete 26 letters. The first word no capital letter. If this is the printed line, this is the printed line, you write everything in 50% of the two printed lines. You will use non-cursive capitals and look at the middle stroke of M. Middle stroke of M must be resting on the line. ఒక U shape ending stroke తో సూపర్ గా వస్తుంది. గత 12-13 సంవత్సరాలుగా వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి నేను వచ్చి స్టూడెంట్స్కి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి అది పనిగా నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తానంటే హ్యాండ్ రైటింగ్ అనే దాన్ని మేము హ్యాండ్ రైటింగ్ అంటున్నాము. దాన్ని యాక్చువల్గా బ్రెయిన్ రైటింగ్ అంటారు. మనం యాక్చువల్గా చేత్తో ఏమీ రాయం, మనం రాసేదంతా బ్రెయిన్తో. మన బ్రెయిన్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా చేయి కదులుతూ ఉంటుంది, అదే అక్కడ పేపర్ మీద పడుతుంది. దాన్ని హ్యాండ్ రైటింగ్ అంటాం. అంటే చిన్నపిల్లలకి రాయవలసిన పద్ధతిలో సైంటిఫిక్గా హ్యాండ్ రైటింగ్ నేర్పించి మార్చగలిగితే వాళ్ళ మనస్తత్వంలో చాలా మార్పులు వస్తాయి. లేజీగా ఉండేవాళ్ళు యాక్టివ్గా ఉంటారు, కోపంగా ఉండే పిల్లలు కోపాన్ని తగ్గించుకోగలుగుతారు, పోస్ట్పోన్మెంట్ తగ్గుతుంది, వేరే వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది, నలుగురితో కలిసి ఉండాలనిపిస్తుంది, కలివిడిగా ఉండాలి, మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఎక్కడ క్వాంటిటేటివ్గా ఉండాలి, ఎక్కడ క్వాలిటేటివ్గా ఉండాలి అని తెలియజేసే పద్ధతులన్నీ హ్యాండ్ రైటింగ్లో ఉంటాయి. దాన్ని గ్రాఫోథెరపీ అంటారు. నేను మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ, క్యాలిగ్రఫీ అనే బ్రాంచెస్ని యూజ్ చేసి కొన్ని పుస్తకాలు రాసి వర్క్షాప్స్ చేయడం మొదలుపెట్టాను. అలాగే 13 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్. అయితే కోవిడ్ తర్వాత పిల్లలు చాలా స్కిల్స్ లూజ్ చేసుకున్నారు. దాంట్లో హ్యాండ్ రైటింగ్ ఒకటి. ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రి, ప్రతి టీచరు పిల్లల హ్యాండ్ రైటింగ్ మీద బాధ్యతగా నేర్పించవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా స్వీడన్ అనే దేశంలో ఈ పుస్తకాలు అవసరం లేదు, పెన్నులు అవసరం లేదు, కంప్యూటర్లో మొబైల్ ఫోన్లు చాలు అని డెవలప్ చేసి వాళ్ళని ఇంప్లిమెంట్ చేసిన దేశమే 2025లో అంటే పోయిన సంవత్సరం వీటితో పని కావట్లేదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాళ్ళ పిల్లలకి నష్టమే కానీ లాభం జరగట్లేదని మళ్ళీ 2025 సంవత్సరంలో కొన్ని మిలియన్ల డాలర్లు నోట్బుక్స్ మీద, పెన్సిల్స్ మీద, పెన్స్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. భారతదేశం లాంటి కంట్రీస్లో అయితే 94-95% పరీక్షలు చేతిరాతను ఆధారంగా చేసుకొని కండక్ట్ చేస్తారు. కాబట్టి పిల్లలకు మనం ఎంత నాలెడ్జ్ ఇచ్చామనేది 50% అయితే వాళ్ళు ఎంత చక్కగా పేపర్ మీద రాస్తున్నారనేది మిగిలిన 50% అవుతుంది. కాబట్టి రీడింగ్, రైటింగ్ రెండు ప్యారల్గా వెళ్తూ ఉంటాయి. నెవర్ నెగ్లెక్ట్ హ్యాండ్ రైటింగ్.
ప్లీజ్ టీచ్ దెమ్ వండర్ఫుల్ హ్యాండ్ రైటింగ్ అనే కాన్సెప్ట్తో వికాస్ ఇన్స్టిట్యూషన్స్లో అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ పిల్లలు బాగా రాస్తూ ఉంటారు. కొత్తగా చేరిన వాళ్ళందరికీ బిగినింగ్లో ఇలా చేసి మళ్ళీ అక్టోబర్ నవంబర్లలో మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటాం. సో మీరు ఇప్పుడు చూశారు మల్లికార్జునరావు గారు. సో మల్లికార్జునరావు గారు అని మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ టైప్ చేస్తే, హ్యాండ్ రైటింగ్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే పేరు మల్లికార్జునరావు గారు. దాదాపుగా నాకు తెలిసి 4 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి మల్లికార్జునరావు గారు మనకి సోషల్ మీడియాలో. అలానే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా ఆయన తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఈవెన్ కర్ణాటక చాలా రాష్ట్రాల్లో ఆయన హ్యాండ్ రైటింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఈవెన్ గత 3-4 ఇయర్స్ నుంచి ఆయన అబ్రాడ్లో కూడా కొన్ని సెషన్స్కి అటెండ్ అవ్వడం కూడా నేను చూస్తూ ఉన్నాను. అలాంటి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ మన స్కూల్లో, మన వికాస్ స్కూల్ గుంటూరులో మన పిల్లలకు నేరుగా వచ్చి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మీద మెలకువలు, తర్వాత హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన టెక్నిక్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన వికాస్ స్కూల్ బిలీవ్ చేసేది ఏంటి అంటే, రెగ్యులర్గా మేము చెప్పే టీచర్స్ ఎవరైతే ఉంటామో మేము ఒక స్థాయి వరకు మాత్రమే చెప్పగలుగుతాం. అలాంటిది ఒక ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు ఏమైందంటే ఆ హ్యాండ్ రైటింగ్ తర్వాత సైంటిఫిక్గా ఇంప్రూవ్ చేసుకునే విధానం ద్వారా పిల్లల హ్యాండ్ రైటింగ్ అనేది స్పీడ్ పెరగటమే కాకుండా దాని పట్ల ఇష్టము, ఎందుకు మనం అందంగా రాయాలి, తర్వాత ఎందుకు మనం లెజిబుల్ అంటే చదివేదానికి కరెక్ట్గా అందరికి అర్థమయ్యేటట్టుగా రాయాలి అనే దానికి ఆ సైంటిఫిక్ అప్రోచ్ అంతా మనకి మల్లికార్జున గారు చెప్తారు. సో అలాంటి ఎక్స్పర్ట్ మన స్కూల్లో వచ్చి క్లాసులు చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం చేస్తామన్నామండి. ముఖ్యంగా ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, నెంబర్ 1, ఎంత అందంగా రాస్తే అంత ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తారో ఆ వ్యక్తి కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాడండి, మనందరికీ తెలిసిన విషయం. నెంబర్ 1. నెంబర్ 2, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మన హ్యాండ్ రైటింగ్ కంప్లీట్గా మనం పూర్తిగా పర్ఫెక్షన్గా రాయలేకపోతామో ఇంకా మన విద్యాభ్యాసం పూర్తి కానట్టే అని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ సైతం చెప్పింది ఏంటంటే, మన హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోతే మన ఎడ్యుకేషన్ పూర్తి కానట్టే అని చెప్పారు. అలాంటి దాన్ని మేము ఇంపార్టెంట్ లైన్గా తీసుకొని మన స్కూల్లో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా హ్యాండ్ రైటింగ్ చాలా బాగా రాయాలనే దాంట్లో భారతదేశంలో ఉన్న ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి గత 14 సంవత్సరాలుగా మన స్కూల్లో మన హ్యాండ్ రైటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. అలానే మన స్కూల్ వికాస్ లాస్ట్ ఇయర్ పెట్టాము, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది పిల్లల్లో హ్యాండ్ రైటింగ్. అలానే ఈ ఇయర్ కూడా సార్ క్లాస్లో చెప్పడం ద్వారా ఇంకా ఎక్కువ మంది పిల్లలు హ్యాండ్ రైటింగ్ త్వరగా నేర్చుకోవాలని మా ఆకాంక్ష. కాబట్టి ఇలాంటి హ్యాండ్ రైటింగ్ సెషన్స్తో పాటు ఫ్యూచర్లో మంచి మోటివేషన్ సెషన్స్, ఇంకా గొప్ప ఎక్స్పర్ట్స్ని మన స్కూల్కి నేరుగా తీసుకొచ్చి ఒక యూట్యూబ్లో మాత్రమే కాకుండా డైరెక్ట్గా వాళ్ళని కలవడం ద్వారా పిల్లల మీద బలమైన ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి చాలా క్లాసులు చెప్పిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.